కర్నూలు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లోని వార్డుల్లో తిరిగి రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తీరును పరిశీలించారు. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, న్యూరో సర్జరీ, రెస్పిరేటరీ ఇన్స్పెక్షన్ యూనిట్, మానసిక రోగుల వార్డు, డెర్మటాలజిస్ట్ వార్డు, ఫీమేల్ ఆర్థో, మేల్ ఆర్థో తదితర వార్డులను కలెక్టర్ పరిశీలించి రోగుల బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా క్యాజువాలిటీ వార్డును పరిశీలిస్తూ అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్న తిమ్మప్ప అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చారు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారని ఆరా తీశారు. వివరాలు తెలుసుకుని అతనికి ఐసీయూలో బెడ్ సిద్ధం చేయాలని కలెక్టర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. అనంతరం అక్కడే ఉన్న ఇతర రోగులతో మాట్లాడుతూ వైద్యులు అందుబాటులో ఉంటున్నారా, ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు, సరైన సమయానికి మందులు ఇస్తున్నారా, భోజనం ఏ విధంగా ఉంది అని కలెక్టర్ పేషెంట్లను అడిగి తెలుసుకుంటున్నారు. 39 ఏళ్ల వయసున్నటువంటి రహీం అనే పేషెంట్ కేస్ షీట్ ను కలెక్టర్ పరిశీలిస్తూ ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ యూనిట్ ను పరిశీలిస్తూ ఇటీవల బస్సు ప్రమాదానికి గురైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి గుణసాయి అనే వ్యక్తితో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉంది, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా, ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారని ఆరా తీశారు. వైద్యులతో కూడా మాట్లాడారు. గుణసాయి ఆరోగ్యం మెరుగైందని వైద్యులు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ను పరిశీలిస్తూ గుండె సంబంధిత వైద్యం తీసుకుంటున్న దేవదానం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రోగుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫీమేల్ ఆర్థో, మేల్ ఆర్థో వార్డులను కూడా పరిశీలించారు. న్యూరో సర్జరీ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 14 ఏళ్ల వయసున్నటువంటి ప్రకాష్ తో కలెక్టర్ మాట్లాడారు. అన్ని వార్డులలో రోగులతో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు, సరైన సమయానికి మందులు ఇస్తున్నారా లేదా అని, అలాగే భోజనం ఏ విధంగా ఉందని కలెక్టర్ పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులతో మాట్లాడుతూ హాస్పిటల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సిబ్బంది సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. వార్డులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో లెప్రసీ నిర్మూలన దిశగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ లెప్రసీ అధికారిని ఆదేశించారు. హాస్పిటల్ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని, హైజీన్ పాటించాలని, నీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు సక్రమంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. న్యూరో సర్జరీ, న్యూరాలజీ ఆపరేషన్ థియేటర్లను కూడా డిసెంబర్ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఎంఎస్ ఐడీసీ ఇంజనీర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్, జీహెచ్ఏసీ డిహెచ్ఏఓ సింధు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి రావడమే మంచిది. లేకపోతే కొంచెం పేషెన్స్గా ఉండాలన్న ఓపిక గట్టి ఇవ్వడం, ఇబ్బంది ఏం లేదు, నయమైంది. ఏం చాలా బాగుంది. భోజనం ఐసీలో పెట్టారు 10 రోజులు, తర్వాత ఇంజగ్రామ్ చేశాను, స్టాండ్ చేశాను. అంతా మేడం మొత్తం ట్రీట్మెంట్ అది ఏం లేదు. చిరంజీవులు ఎగ్జిక్యూటివ్ బాగా లేట్ అయింది మేడం, బాగా లేట్ అయింది. అంటే యాక్చువల్గా ఏంటంటే 10 వర్క్స్ టెండర్స్ తెలంగాణ వచ్చిందా?
టైం వచ్చింది యూరిన్ అది బయట